బీసీల సంపూర్ణ మద్దతు ఇచ్చిన కారణంగానే మహాకూటమి అఖండ విజయం సాధించిందని వక్తలు పేర్కొన్నారు. బీసీలకు తమాషా ప్రకారం పరిపాలన పదవులను కేటాయించాలన్నారు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం నూతన ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. నగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సంఘ అధ్యక్షుడు కె శంకర్రావు మాట్లాడుతూ మహాకూటమి విజయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు సంపూర్ణంగా పనిచేయడం వల్లే మహాకూటమి అఖండ విజయానికి ఒక కారణమన్నారు. బీసీల లెక్కల ప్రకారం పరిపాలనలో వారిని భాగస్వామ్యులు చేయాలన్నారు. బీసీల అభ్యున్నతి కోసం నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కోశాధికారి నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు ప్రకారం అందవలసిన సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. బీసీలను భవిష్యత్తులో ఎవరు చిన్నచూపు చూడకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మహంతి వాసు తదితరులు పాల్గొన్నారు. ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కేసన శంకర్రావు నేను ఇటీవల 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించినందుకు బీసీ సంక్షేమ సంఘం తరఫున అన్ని పార్టీలు కూడా మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో బీసీలకి సముచితమైనటువంటి స్థానం దక్కలేదు. పదవుల్లో కూడా చాలా తీవ్రంగా అన్యాయం జరిగినటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి కూటమి ఇంత ఘన విజయాన్ని సాధించిందంటే మేమందరం కూడా కేసన శంకర్రావు గారు మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్న బీసీ నాయకులందరి ఎదుగుదలకి వారి గెలుపుకి పాటుపడి ఆ విజయంలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది. బహిరంగంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ప్రకటించి ఊరుకోవడమే కాకుండా రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలని బీసీ కుల సంఘాలని కూడా సమీకరించి వాళ్ళ ద్వారా విస్తృతమైనటువంటి ప్రచారం చేసి ఈనాడు అందరూ కూడా అత్యధిక మెజార్టీలు గెలిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది.